సార్ చెప్పండి, కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? మా రాచమల్ల శివసాగరన్న గారు గెలుగుతున్నానండి. ఎందుకంటే ఆయనే గెలుస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు నిత్యం ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ప్రజలే నేను ఉండాలి అని ధైర్యం చెప్తాడు. వెన్నంటి ఉంటాడు. ఆపద వచ్చినా, ఇంట్లో ఫంక్షన్ జరిగినా, చావు జరిగినా, మంచి జరిగినా, చెడ్డ జరిగినా ప్రతి దాంట్లో నేను ఉన్నాను, నాకు భాగస్వామ్యము, ప్రజలలో నా ప్రజలు, నా కుటుంబము, నా సభ్యులు అనే విధంగా ప్రజలతో మమేకమై ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రాచమల్లనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదేవిధంగా ఇక్కడ కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు? షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారండి. ఎందుకంటే కూరగాయల మార్కెట్ ఉంది కదా, ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు ఇంతకుముందు. అలాగే ఈసారికి కొత్త మార్కెట్ మన జగన్ సార్ను ఒప్పించి 53 కోట్లతో కొత్త హంగులతో నూతనంగా ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర మన అవినాష్ రెడ్డి గారిది. కాబట్టి ఒక మార్కెట్ అయితేనేమి, బస్టాండ్ అయితేనేమి, ఇట్లా బ్రిడ్జి కానీ, ధర్మల్ది పార్కు కానీ, నీళ్ళదైతే కానీ ప్రతి దాంట్లోనూ ఎమ్మెల్యే ఎంటంబడి ప్రతి దాంట్లోనూ ఆయన ఒక పెద్ద అన్నగా, జగన్ అన్నకు తోడుగా, మన రాచమల్లకు తోడుగా అవినాష్ రెడ్డి గారు ఉంటున్నారు. కాబట్టి ప్రతి దాంట్లోనూ పాత్ర ఉంది మన అవినాష్ రెడ్డి గారిది. కాబట్టి ఎంపీగా ఆయన గెలవబోతున్నారు. దీంట్లో 1% కూడా 100లో 1% కూడా నో డౌట్స్. మరి మాకు జగనే రావాలి, మాకు జగనే కావాలి. ఎందుకు కావాలంటామంటే పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటాడు. ఆరోగ్యశ్రీ పథకం అయితే అది చెప్పలేమండి. ఎందుకంటే ప్రతి గుండెల్లోనూ కూడా గుడి కట్టుకున్నాడు మన రాజశేఖర గారు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాం వచ్చినప్పుడు తుంగలో తొక్కినారు. దాన్ని ఏదాన్ని కూడా చేయలేదు. దాన్ని కంటిన్యూ చేసి దాదాపుగా 25 లక్షల దాకా దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి బాగా చేసినారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలు చూసుకుంటే వైసీపీ పార్టీ మేనిఫెస్టో కంటే టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఎక్కువ డబ్బులతో ఉన్నాయి. నమ్మడం లేదండి. ప్రజలు అటువైపు వెళ్ళే అవకాశం ఉందంట. లేదండి, నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఎన్ని పథకాలు చేసి ప్రభుత్వాన్ని అప్పులో దొబ్బేసి మరో శ్రీలంక మరో ఇది చేస్తున్నారని అవహేళన చేసినారు మినిస్టర్ పెట్టినప్పుడు. అయితే మినిస్టర్ ఏది పెట్టినారో నవరత్నాలు తూచా తప్పకుండా మొత్తాన్ని అమలు చేసినారు జగన్ సార్. కాబట్టి ప్రజలు ఆయన వైపే ఉన్నారు, ఆయనే గెలిపిస్తారు. అవహేళన చేసినాడు అప్పుడు ఈలేడని. ఇదేనని చెప్పినాడు, రుణమాఫీ అన్నాడు. ఫస్ట్ సారి ఏం చేసినాడు? ఏం చేయలే ప్రజలకు. ఒక్క పథకం కాదు కదా, చెప్పుకోదగ్గ ఒక్క పథకం కూడా ప్రజలు చెప్పలేరు. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పలేడు. ఇప్పుడు మనలాంటి సామాన్య ప్రజలు కూడా జగన్ చెప్పిన పథకాలు టక్క 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 అవలీలగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రజల్లో నిత్యం నానుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, పథకాలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఎట్లా ఉన్నాయి స్కూళ్ళు, ఆడపిల్లలు ఒంటికి పోవాలంటే, బహుభూమికి పోవాలంటే అసహ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? కార్పొరేట్ స్థాయికు ధీటుగా మన నాడు నేడు స్కూళ్ళు బళ్ళు ఉన్నాయి. కాబట్టి 100% అమ్మఒడి వచ్చింది. ప్రతి తల్లి ఆ పొద్దు పనికి పోవాలా, ఆమె పోతే 100-200 వస్తుందిలే అనుకుంటున్నారు. ఇప్పుడు చదువుతో పాటి పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, వాళ్ళు కాలు వేసుకుంటే చెప్పులు సైతం ఒక మామయ్యగా అందిస్తున్నాడు. కాబట్టి ప్రతి పేద కుటుంబం కూడా మన జగన్ సార్తోనే ఉంటుంది. కడపకు సంబంధించి ఈరోజు అవినాష్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అదే ఫ్యామిలీకి సంబంధించిన షర్మిల కానీ, సునీత రెడ్డి కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు అంటారు. ఇక్కడ కడప జిల్లాలో ఏముందిరా అంటే సామెత ఉంది ఒకటి, చీలుడికితో భైసుడి అంటారు. అంటే గద్ద ఎగురితే అరే గద్ద కాదురా, దున్నపోతు ఎగిరిందిరా అంటారు. అంటే తెలియదు, వీళ్ళు చూసి ఉండరు. ప్రత్యక్షంగా ఆడ వీళ్ళు కుర్చీలో కూర్చొని వాళ్ళ పంచాయతీ చేసినట్టు మాట్లాడతారు ప్రజలు. అది నమ్మే స్థితిలో లేరు ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వివేకానంద సమస్యలు మాట్లాడడానికి అర్హుడే కాడు అసలు. నమ్మరు ప్రజలు ఎవరు కూడా. జగన్ వైపే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఆమె, సో ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది? కాదండి, కాదు. ఎందుకంటే ప్రతి పథకంలోనూ ప్రతి దాంట్లోనూ జగనన్నే తోడుగా ఉండి ప్రజలకు నేను ఉండా అని అంటే చెల్లెలిగా ఆమెగా ఎట్లా స్వీకరిస్తారు? అది ఒకటి. ప్రతిపక్షంగా నిలబడి విమర్శ చేస్తోంది. తమ్ముడు అన్నకు ఒక కుటుంబంలో మా అన్న ఉంటే అప్పుడేమన్నది, నేను షర్మిల గారు ఏమన్నారు, జగనన్న విడిచిన బాణాన్ని అంటుంది. ఇప్పుడు ఏమైంది అమ్మ చెప్పే మాటకు? తిరిగి నేను జగనన్నకు తగులుతా అంటుందా? నమ్మే స్థితిలో ఉంటారా చెప్పండి మీరే. ఇప్పుడు నాకు తోడుగా నిలబడిన నా చెల్లి ఏదో కుటుంబ సమస్య చిన్న ఉంటే దాంట్లో కూర్చొని పరిష్కరించాలే కానీ నేను నీకు తిరగబడి నేను బాణాన్ని వదులుతా అంటే నమ్మే స్థితిలో ఉంటారా? అడ్డంగా మేము నిలబడతాం. ఈ ప్రజలు ఆ బాణాన్ని ఎదుర్కొంటుందని అడ్డంగా నిలబడతారు. జగన్ వైపే నిలబడతారు ప్రజలందరూ కూడా. ఇది 100%.